సైబరాబాద్ లో అక్రమ కట్టడాల భరతం పడుతున్నారు అధికారులు. అంజయ్య నగర్ తో పాటు మధురా నగర్, వెంకటేష్ నగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో అనుమతులు లేని కట్టడాల కూల్చివేతలు కంటిన్యూ చేస్తున్నారు. 70 గజాల్లోనే 7 అంతస్తుల నుంచి 8 అంతస్తుల వరకు నిర్మించేసిన భవనాలు కూడా ఉన్నాయి. దాదాపు వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించారు. అంజయ్య నగర్ లో ఇప్పటికే 4 బిల్డింగ్లు కూల్చివేశారు అధికారులు. ఇప్పటికే అంజయ్ నగర్ లో 4 భవనాలను కూల్చివేశారు. ఇట్లా 70 గజాల పరిధిలో G+1 మాత్రమే కడుతూ ఉండాలి. కానీ 7 ఫ్లోర్స్ 8 ఫ్లోర్స్ కూడా కట్టేశారు కొంతమంది. వాళ్ళ బిల్డింగ్స్ అన్ని కూడా ప్రెసెంట్ కూల్చివేస్తున్నారు అధికారులు. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్స్ కి నోటీసులు ఇచ్చారు? నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారా లేకపోతే ఇమీడియట్ గా కూల్చివేస్తున్నారా సుజాత? సర్తాజ్ నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలకి ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదు. కానీ నిర్మాణాలు పూర్తయినటువంటి భవనాలకి నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 4 బిల్డింగులకి నోటీసులు ఇచ్చారు. 28 నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లను నేలమట్టం చేశారు. ప్రస్తుతం అంజయ్ నగర్లో మీరు చూస్తే 4 రోజుల నుంచి కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు అంటే 70 గజాల్లో 7 నుంచి 8 ఫ్లోర్లు కట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నారు. చాలా వరకు పార్కు స్థలాన్ని, నాలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు జరిగాయి. అసలు అక్రమ కట్టడాల నిర్మాణాల కూల్చివేతల మీద స్థానికులు ఏమనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడదాము. సార్, ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు, ఈ డ్రైవ్ కొనసాగుతుందా? ప్రమాదం జరిగింది కాబట్టి చూడమ్మా, ఇది ఇప్పటిది కదా. యాక్చువల్గా వీళ్ళు కట్టింది ఎప్పటి నుంచో 6 సంవత్సరాల నుంచి కడుతున్నారు. అంతకుముందు 1+2 చేశారు. ఆ తర్వాత అవన్నీ మార్చేసి ఇలా అపార్ట్మెంట్స్ కట్టారు. 7, 8 అంతస్తులు. ఎందుకు కట్టారంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇస్ నాట్ షూర్. వాళ్ళ రూల్స్ ఉన్నాయి కదా, 7 మీటర్స్ ఎత్తు ఉండాలని చెప్పి 50 yards or 25 yards. అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? దే ఆర్ ఇన్స్పెక్టర్స్. ఇల్లు కట్టిన తర్వాత రావాలి కదా. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎట్టా ఇచ్చారు? అది మానవ తప్పిదనం, భగవంతుడు ఏం చేయలేడు. కానీ దీనివల్ల ఏంటంటే సఫర్ అవుతుంది. న్యాయబద్ధంగా న్యాయాన్ని పాటించే, చట్టాన్ని పాటించేవాడు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అధికారులు మేము కూల్చేస్తాము అని చెప్తున్నారు. తెలుసు కదా, వాళ్ళు కూడా సిటిజన్స్ ఆఫ్ ప్లేస్. వాళ్ళు సపరేట్గా లేరు కదమ్మా, రోజు చూస్తూ ఉన్నారు కదా. ఎవరు రావట్లేదు ఇటు మున్సిపల్ కార్పొరేషన్లో, ఎవరు రావట్లేదు ఇటు పక్క అంజయ్ నగర్కి, ఇటు పక్క రావట్లేదు. అదే దే నో వెరీ వెల్ వాట్ దే కన్స్ట్రక్టెడ్, వాట్ దే గివెన్ పర్మిషన్స్. దానివల్ల ఏమవుతుంది? సఫర్ అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్కి లాస్, మాకు లాస్ పర్సనల్గా. అంత బడ్జెట్ ఫ్యామిలీస్ మీద చర్యలు ఎలా తీసుకోవాలి? నిర్లక్ష్యం వహించుకోనమ్మా. దే ఆర్ కాంట్రాక్ట్ రూల్స్ ఉన్నాయి ప్రతి కార్పొరేషన్కి. గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ రూల్స్ ఉన్నాయి. ప్రతివాడు ఏం చేయాలో తెలుసు, ప్రతి అధికారి ఏం చేయాలో తెలుసు. అంతే కదమ్మా. దట్ ఈస్ దే హ్యావ్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ కాంట్రాక్ట్ రూల్స్. అండ్ మళ్ళీ ఐపీసీ కూడా చీటింగ్, పబ్లిక్ని చీట్ చేశారు వీళ్ళు. అయితే మొత్తానికి అధికారుల కళ్ళ ముందే నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇన్ని నిర్మాణాలు జరిగాయి కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత. అని చెప్పిన వాటిలో వాస్తవాలు కూడా ఉన్నాయి. అధికారులు తరచు కూడా ఆ రోడ్ల మీద వెళ్తూనే ఉంటారు. ఎవరు కూడా ఆ రోడ్ల మీద వెళ్ళరంటే అసలు అబద్ధం అని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు 50 గజాలు 70 గజాల్లో 7 అంతస్తులు 8 అంతస్తుల బిల్డింగ్లు సరిగ్గా కింద ఫ్లోరింగ్ కూడా సరిగ్గా చేయకుండా లేపేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఎట్లా సప్లై చేశారు, వాటర్ ఎట్లా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా నిజమైన ఫ్యాక్ట్సే. మరి అక్కడ అసలు బిల్డింగ్ అంతగా నిర్మాణం చేయకూడదు, అక్కడ 7 అంతస్తులకి పర్మిషన్ లేదు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఎలక్ట్రిసిటీ ఎలా ఇచ్చారు? అధికారులు పూర్తిగా మొద్దు నిద్రపోతున్నారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పటికైనా సరే సిఎంసీ పరిధిలో మాత్రమే కాదు, పూర్తిగా హైదరాబాద్ లో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు గల్లీకి వెళ్ళండి, చిన్న స్థానాల్లో 5 అంతస్తులు 6 అంతస్తులు 7 అంతస్తులు లేపేస్తున్నారు. కావాల్సింది రెంట్లు మాత్రమే. ఆ తర్వాత ప్రజల ప్రాణాలు పోయినా సరే ఆ ఓనర్స్ కి సంబంధం ఉండదు. ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో వాళ్ళకైతే ఎటువంటి సంబంధం ఉండదు. కనీసం లోపలికి వెళ్ళి చూడాలి, ఇన్స్పెక్షన్స్ చేయాలి. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత నిజంగా G+1 మాత్రమే కడుతున్నారా లేకపోతే అడ్డగోలుగా బిల్డింగ్లు లేపేస్తున్నారా అన్న కనీస విచక్షణ కూడా అధికారుల్లో లేదు. ఆ తర్వాత కరెంట్ సప్లై ఇస్తున్నప్పుడు, వాటర్ సప్లై ఇస్తున్నప్పుడు కూడా అక్కడ అధికారులు ఎవరు కూడా అయ్యో ఇక్కడ 50 గజాలే ఉంది, నువ్వు ఎట్లా 8 అంతస్తులు కట్టావు, నువ్వు ఎట్లా 6 అంతస్తులు కట్టావు అన్న క్వశ్చన్ ఎవడు కూడా అడగడు. ఆ తర్వాత ఇట్లా ప్రాణాలు పోయిన తర్వాత ఏదో నామమాత్రంగా 2 నుండి 3 బిల్డింగ్ వరకు కూల్చేస్తున్నాము, మేము నోటీసులు ఇచ్చేస్తున్నాం అంటారు. ఓ వారం రోజులు ఈ హడావిడి కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కామ్ గా అయిపోతుంది. సో ఇది జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుండి యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ కడుతున్న బిల్డింగ్స్ వాటిపై ఖచ్చితంగా సరే ఉక్కుపాదం మోపితే తప్ప ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనం ఆపలేము. లేకపోతే ఇటు గుట్టు చెప్పుడు కాకుండా జనాలు 50-60 గజాల్లో G+1 కాకుండా G+6 G+7 ఫ్లోర్స్ లేపేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక బిల్డింగ్ కూలిపోతుంది, అక్కడ ప్రాణం పోతుంది. ఒక సామాన్య మానవుడిది, తనకు ఎటువంటి సంబంధము లేదు. బిల్డర్ చేసిన తప్పుకి, ఓనర్ చేసిన తప్పుకి. అలానే
ఇటు అధికారులు మొద్దు నిద్రపోతూ చేస్తున్న తప్పులకి అక్కడ నివసిస్తూ రెంట్లు కడుతూ నివసిస్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు అక్కడ ప్రాణాలు కోల్పోతూ దే ఆర్ పేయింగ్ ద కాస్ట్. సో ఇప్పటికైనా సరే అధికారుల్లో మార్పు రావాలి. ఒకవేళ మీకు తెలియకుండా అక్కడ భవనాలు కట్టేస్తే ఎలక్ట్రిసిటీ సప్లై, వాటర్ సప్లై ఇస్తున్నప్పుడు పూర్తిగా కట్ చేసేసి పైనున్న అక్రమంగా నిర్మించిన ఆ ఫ్లోర్స్ అన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి రోడ్డు మీద వెళ్తూ చూస్తేనే ఎన్నో భవనాలు అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అయ్యప్ప సొసైటీ, మద్రానగర్, మాధాపూర్ పూర్తిగా అట్లాంటి బిల్డింగ్సే. సో వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది.